నమస్తే వెల్కమ్ టు విజీ న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గిట్టుబాటు ధర కోసం రైతుల మెరుపు ధర్నా. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా నిలిచిన ట్రాఫిక్. అంతర్రాష్ట్ర నకిలీ విత్తనాల ముఠా అరెస్ట్. వివరించిన రాచకొండ సిపి మహేష్ భగవత్. తరగతులను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి. నగరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం విజీ న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ. బాలాజీ దర్శనం ఆత్మ సంతృప్తినిచ్చింది. వెంకన్న సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్. ఇక డీటెయిల్స్ చూస్తే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రంజాన్ పండుగ సందర్భంగా యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించే ఈద్గా ప్రత్యేక ప్రార్థనను ఏర్పాట్లను పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చాలా భారీ ఎత్తున ఈద్గా నమాజ్ కార్యక్రమం జరుగుతుందన్నారు. గత 2 ఏళ్లుగా కరోనా వల్ల ఎవరు ఈద్గా జరుపుకోలేదని ఈసారి చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, అధ్యక్షుడు సయ్యద్ హుమాయన్, సయ్యద్ లాయక్ ఆలీ, జకీర్, డివిజన్ అధ్యక్షుడు సంతోష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి నర్సింగ్ దాస్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. तो इधर से घरे अंदर तो वो लोग फोन करे गाड़ी अंदर आते बोलते बोले तो ना अगर ऐसा रहे तो नहीं बोलते छुट्टी नहीं बोलते मिलर से बोलते हाँ आराम से में ये 45 साल से यहाँ नमाज़ पढ़ते थे और ये 45 साल से यहाँ पे जो नमाज़ पढ़ते थे ये कोविड आने से 1-2-3 साल इधर नमाज नहीं पढ़े। उसके बाद से ये साल ज़रा ज़्यादा अच्छे पैमाने पे करने का और हमारे ये एरिया के एमएलए साहब 14 से हमारे को साथ दे रहे, बराबर हर टाइम आ रहे और जहाँ भी प्रॉब्लम आया तो प्रॉब्लम को सॉल्व कर रहे। इसलिए आपके ज़्यादा हम ये 2 साल जो नमाज नहीं पढ़े उससे ज़्यादा अच्छा करना बोल के ये कर रहे और अच्छा आइंदा करेंगे। अब और भी बकरीद को और ज़रा और भी अच्छा है। बरसात का टाइम रहा था वो परमानेंट पंडाल जो शेड है वो डालने का भी अब एक सब में जो आप लगा लो 150-200 आदमी रहता है एक सब में, ऐसा रहता है। और 17 बस्ती के लोग यहाँ पे आके नमाज़ पढ़ते। ठीक 9:30 बजे है नमाज। జనాభా గణనలో కుల గణనను చేపట్టాలని ఆర్ కృష్ణయ్య అన్నారు. కాచిగూడలోని అభినందన్ గ్రౌండ్ హోటల్లో ఏర్పాటు చేసిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాన్ని జాతీయ బీసీ కన్వీనర్ గుజ్జా కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి ఎన్నికలలోపు బీసీలకు 50% రిజర్వేషన్ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24-25వ తేదీన బెంగళూరులో జాతీయ స్థాయి సెమినార్ సదస్సును జరపనున్నట్టు వారు తెలిపారు. ఈ సమావేశం ద్వారా అన్ని పార్టీలపై ఒత్తిడి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గుజ్జా కృష్ణ, భూపేష్ సాగర్, బీసీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనాభా గణన లోపల కులగణన చేపట్టాలని, అదేవిధంగా కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి
అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల లోపల బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24-25 బెంగళూరులో జాతీయ స్థాయి సెమినార్ సదస్సును జరపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. నిన్న తమిళనాడు చెన్నై లోపల ఆల్ ఇండియా లెవెల్ ఓబీసీ ఎంప్లాయీస్ సోషల్ జస్టిస్ మీద పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించి చర్చించడం జరిగింది. ఈ సదస్సుకు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక నుంచి దాదాపు 29 రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున 3000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. డీటెయిల్గా బీసీలకు రావాల్సిన వాటా, బీసీలకు రావాల్సిన కోటా రాజ్యాంగపరంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు రావాల్సిన కోటా కోసమై పోరాడాలని చెప్పి బీసీ ఉద్యోగులందరూ నిర్ణయించడం జరిగింది. ఈ ఉద్యమం దీన్ని ముందుకు తీసుకుపోవాలి, అన్ని ప్రాంతాలకు విస్తరింపజేయాలనే ఉద్దేశంతో ఈ నెల 24-25 లోపల బెంగళూరు, నెలాఖరు లోపల లేదా ఫస్ట్ వీక్ లోపల ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆల్ పార్టీ లీడర్ల యొక్క సదస్సును ఏర్పాటు చేసి అన్ని పార్టీల మీద ఒత్తిడి వేస్తాం. అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నా, మేము ఓట్లు వేస్తే మీరు ప్రధానమంత్రులు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, పనికిరాని వాళ్ళు మీరు అందరు పుట్నాలు అమ్ముకునేటోళ్ళని కూడా పెద్ద పెద్ద లీడర్లను చేశారు ఢిల్లీలో. ఈరోజు కోట్లు, 100 కోట్లు, మేము ఓట్లు వేస్తే వీళ్ళు 100 కోట్లకు 1000 కోట్లకు ఎదిగినారు. కానీ ఈ దేశంలో ఉన్న 75 కోట్ల మంది బీసీలకు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు ఇవ్వాలి, వీళ్ళని అభివృద్ధి చేయాలి. ఈ కులాలు కూడా అమెరికా లేక, చైనా లేక, జపాన్, జర్మనీ, ఇంగ్లాండ్ దేశాల్లో అక్కడ ప్రజల్లో ప్రతి ఒక్కరు డెవలప్ అయింది. అక్కడ ప్రతి ఒక్క ఇంటికి కారు ఉంటుంది, బంగ్లా ఉంటుంది, విమానాలలో తిరుగుతారు, బ్యాంకులలో లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇక్కడ అమెరికాలో కానీ, చైనాలో కానీ, రష్యాలో కానీ, ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్, చిన్న చిన్న దేశాల లోపల కూడా, న్యూజిలాండ్ దేశంలో కూడా ప్రతి ఒక్కరికి కారు ఉంది, బంగ్లా ఉంది, కోట్ల రూపాయలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని తాటికోల్ గ్రామ పంచాయతీలో ఇసుక తవ్వకాలను పర్మిషన్ రద్దు చేయాలంటూ కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడానికి బయలుదేరిన గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు. అయినా 200 మంది దేవరకొండ వరకు 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు. అక్కడి నుండి ఆర్టీసీ బస్సులో చేరుకొని నల్గొండ జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచ్ల ఫోరం మహిళా అధ్యక్షురాలు జూలూరు ధనలక్ష్మి, బాలనారాయణ గౌడ్, ఉప సర్పంచ్ సామల రవి, గ్రామస్తులు పాల్గొన్నారు. నన్ను కరెంటు తీస్తాడు, ఊర్లోకి వెళ్ళి బహిష్కరిస్తాడు. నేను ఉండలేను కాబట్టి ఈ అప్లికేషన్ పెట్టుకుని రద్దు చేయించి మొట్టమొదటిగా చేద్దాం. ఆయన కూడా ఆ మాట వినకపోతే గొల్లపల్లి గ్రామ పంచాయతీ గొల్లపల్లి కూడా పిలిపిద్దాం. అందరిని పిలిపించి అయ్యా పరిస్థితి ఇది, నువ్వు పంట రద్దు చేసుకోకపోతే నీకు ఊళ్ళో కరెంట్ ఇయ్యరు, నీకు వ్యవసాయ భూమికి కూడా పోయాం, నీ ఊర్లోకి వెళ్ళి బహిష్కరిస్తాం. మొట్టమొదటి ఇవన్నీ పేపర్లు ఇచ్చి రద్దు చేసుకుని సరిపోయి. లేకపోతే గవర్నమెంట్ నుంచి ఏ విధంగా రద్దు చేయాలో మా అధికార పార్టీ అనుకుంటా, ప్రతిపక్ష పార్టీ అనుకుంటా అందరం కలిసికట్టే ఒక్క టాక్ విషయం కూడా ఫోన్ చేద్దాం. గ్రామానికి ఉమ్మడి గ్రామ పంచాయతీ ఏ విధంగా అయితే ఇల్లు కట్టడానికి అభివృద్ధి, గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం దాన్ని వాడుతున్నాం తప్ప బయటికి వచ్చే సమస్య లేదు. మీ అందరికి ఏ విధంగా సపోర్ట్ చేయండి, ఆ విధంగా సపోర్ట్ చేస్తాం. మరోసారి ప్రభుత్వం దళితులను మోసం చేయడానికే దళిత బంధు పథకం ప్రవేశపెట్టిందని నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ జగన్మోహన్ ఆరోపించారు. నిర్మల్ జిల్లా బైంసాలో మాట్లాడుతూ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము, 3 ఎకరాల భూమి అంటూ 400 పైన వాగ్దానాలు చేసి మోసం చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి దేవిదాస్ జాంగ్మే, బీఎస్పీ నాయకులు ది నాజీ, బాబా సాహెబ్, బీఎస్పీ కార్యకర్తలు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ ముదోల్ నియోజకవర్గంలో బైంసాలో రావడం జరిగింది. దానికి బహుజన్ సమాజ్ పార్టీని సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు మీకు దళిత బంధు ఇస్తున్నాం, దాంతో మీ జీవితాలన్నీ బాగుపడతాయని చెప్పేసి విధంగా మాట్లాడుతున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, చంద్రశేఖరరావు గారు, మీరు దళిత బంధు ఇచ్చేటువంటి ఏవైతున్నదో కొంతమందికి ఇచ్చి ఎందెన్నో ఇచ్చేసిన విధంగా మరి మాట్లాడుతున్నారు. అది ఏవైతే మరి అవి ఇచ్చేటువంటి దళిత బంధు కాదు,
మీరు ఇది పూర్తిగా రాబందులమయంగా ఉంది. కొంతమంది మీ ముఖ్యమైనటువంటి కార్యకర్తలకు ఇచ్చి ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏవైతే గతంలో మీరు చెప్పిన ప్రకారంగా మీరు ఎన్నో 400 పైచీలకు మీరు వాగ్దానాలు చేసిండ్రు. అన్ని ఇస్తాం ఇవి ఇస్తామని చెప్పినారు. ఏది కూడా నిలబెట్టుకోలేకపోయినరు. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. నిరుద్యోగ భృతి ఇప్పటిదాకా కూడా ఇవ్వలేరు. అదేవిధంగా ఏవైతే దళితులకు 3 ఎకరాలు ఇస్తాం అని చెప్పేసి మీరు ఏదో మేము ఘంటాబద్ధంగా చెప్తామని చెప్పేసి మీరు మాట్లాడినరు. 3 ఎకరాల భూమి ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. కానీ ఆ 3 ఎకరాల భూమికి సంబంధించి ఒక ఎకరాన చూసినట్టయితే 10 లక్షల పైచీలకు ఉన్నటువంటి ఇది. ఆడ 3 ఎకరాలంటే మరి 30 లక్షల వరకు అవుతుంది. మీరు తెలివిగా ఒక 10 లక్షల రూపాయల లోపల ఇస్తే ఆ 3 ఎకరాల భూమిని తప్పించుకుంటాం మరి అనేటువంటి వ్యూహంతో పన్నాగంతో మీరు ఇప్పుడు ఉన్నటువంటి దాని మీద మీరు ఏవైతే దళిత బంధు అనేటువంటి స్కీమ్ పెట్టిండ్రు, ఆ దళిత బంధు స్కీము మీరు పెట్టేటువంటిది నామమాత్రంగా చేస్తున్నారు. దళిత బంధు అనేటువంటి స్కీమే కాదు, ఆ దళిత బంధు ఏవైతే ఉందో ఎస్టీలకు ఇవ్వాలా, అదేవిధంగా బీసీలకు ఇవ్వాలా, అదేవిధంగా పేదలు ఉన్నటువంటి మరి మైనార్టీలకు ఇవ్వాలా, అదేవిధంగా అగ్రవర్ణాలు ఉన్నటువంటి ఏవైతే వాళ్ళ పేదలకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటి వరకు చాలా వరకు 8 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్లు మీరు ఇవ్వనే లేదు. ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఎలక్షన్ల దృష్టి పెట్టుకునేసి ఇచ్చినటువంటి ఆ నోటిఫికేషన్లు కొన్ని ఇస్తున్నారు. కానీ ఇప్పటికీ నిరుద్యోగవేత్త మరి ఎదురు చూస్తున్నారు. బేషరతుగా అన్ని నోటిఫికేషన్లు పెట్టాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు ఏదైతే వ్యూహం పన్నాగం పంతున్నారో ఆ వ్యూహం పన్నేటువంటి రాజకీయంగా మీరు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఈ స్కీములు పెడుతున్నారు తప్పితే ఈ పేద ప్రజల పక్షాన మీకు వీళ్ళ మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా అభివృద్ధి కోసం అని చెప్పేసి మీరు పాటుపడదారు లేదు. ఇప్పటిచ్చినటువంటి ఎన్నైతే 400 పైన ఉన్నటువంటి ఏవైతే వాగ్దానాలు చేసిండ్రో ఉచితమైనటువంటి చేసిండ్రో అవన్నీ ఏం చేయలేరు. ఈ దళిత బంధు స్కీమ్ మీద అలాంటిదని చెప్పేసి ప్రజలు గమనించాలా. మీరు ఎన్ని పన్నాగాలు పట్టినటువంటి కూడా పడినా కూడా వచ్చేది బహుజన రాజ్యమే, బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాం. గిట్టుబాటు ధర కోసం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లోపల బయట రైతులు నిరసన చేపట్టారు. ఉదయం నుండి మార్కెట్లో ధాన్యం కొనుగోలు నిలిచిపోయాయి. మద్దతు ధర తక్కువ ఇస్తున్నారని ఆరోపిస్తూ మార్కెట్ యార్డులో రైతులు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మార్కెట్ యార్డు గేటుకు తాళం వేసి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సర్ది చెప్పినా ఏమాత్రం రైతులు తగ్గేదే లేదంటున్నారు. గిట్టుబాటు ధర కోసం ప్రధాన డిమాండ్లు చేస్తూ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వారు మెరుపు ధర్నాకి దిగారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపైగా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అమరావతిలో స్ట్రైక్ కోసము ప్రతిరోజు కింటాకు ఒక్కంటికి 1800-1900 కన్నా ధాన్యము ఈ రోజు అమాలి వాళ్ళ కారణంగా రైతులకు 1200కు వానించి దిగుబడి చేసిరు. రైతు సన్న ఓట్లు పెట్టండి దిగుబడి దంచారు. పెట్టుబడి ఎక్కువైంది. మార్కెట్కి వస్తే రేట్ లేదు. ఈ సమస్యలను ఎమ్మడే పరిష్కరించాలి. ఇప్పటికైనా రైతులకు సరైన గిట్టుబాటు రేటు ఇవ్వాలి. ఒక్కంటికి కిలో కింటాకు ఒక్కంటికి 1960. అదే మన కేసీఆర్ చెప్పిన రైతుకు మార్కెట్ వాళ్ళు ఇప్పుడు ఐకేపీ వాళ్ళు ఏ విధంగా కొంటారో మార్కెట్ లో కూడా అదే రేట్ అమ్మడి మాకు గిట్టుబాటు. అదేవిధంగా మా ధాన్యం కనుక క్వాలిటీ లేకపోతే ఎవరు మీది అస్లామాబాదు ఎప్పుడు వ్యవసాయ మార్కెట్ ధాన్యం ఇప్పుడు తీసుకొచ్చినావు. వ్యవసాయ మార్కెట్ ధాన్యం నైట్ 3 గంటలకు తీసుకొచ్చి సమస్య ఏంది అసలు? 2 ఎకరాలకు 2 డబ్బాల ఒడ్లు పంటే మేము ట్రాక్టర్ కిరాయి ఏమి ఇవ్వాలి. అలా దిగుబడి పంట ఎంత వస్తుంది? దున్నేటోళ్లకు ఏమో 7,000 రూపాయలు ఇవ్వాలి. మేము నాటు వేసేటోళ్ళకేమో
4500 రూపాయలు ఒక ఎకరానికి, 2 ఎకరాలకేమో 9000 రూపాయలు, ఒక్క పిండి కట్ట 1800 రూపాయలు. వాళ్ళ 3 సార్లు మేము పిండి కొట్టినాం, వాళ్ళ 3 సార్లు మందు కొట్టినాం. మిషనీకేమో 4000 నడుస్తుందని కాలువ నీళ్ళు వచ్చి ఎవరు మీది? ఎవరమ్మా మీది? మాది బోరంగి తండ. లేదది లేదు, రేటే లేదు. 1800 లేదండి, 1800 రేట్ లేదు మాకు. 1800 రూపాయలు కొంచెం పచ్చికుందనుకో 1800 పెట్టండి, 1750 రూపాయలు పెట్టండి. 2000 పెట్టకుండా నష్టం ఏం లేదు. మేము చెప్తున్నాం మీకు చెప్పినట్టే, పెద్ద లెక్కేం కాదు. మేము పొద్దున లేస్తే కష్టపడే మేము అర్థం చేసుకున్నాం. అంతర్రాష్ట్ర నకిలీ విత్తనాల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గద్వాలికి చెందిన మేనం లక్ష్మీనారాయణతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి వారి నుంచి 30 లక్షల రూపాయల విలువ గల కాటన్ సీడ్స్ తో పాటు కారును సీజ్ చేశామని రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు. లక్ష్మీనారాయణ పైన గతంలో కూడా పలు కేసులు ఉన్నాయన్నారు. భారతదేశంలో వీళ్ళు పండిస్తున్న విత్తనాలకు అనుమతి లేదని, రాత్రికి రాత్రి అమ్మకాలు జరిపి పారిపోతుంటారని వివరించారు. మంత్రివర్యులు గౌరవనీయులు జనజన్ రెడ్డి గారు, మన హోమ్ మినిస్టర్ జనాబ్ మొహమ్మద్ అలీ గారు, తర్వాత మా డీజీపీ మహేందర్ రెడ్డి సార్, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్, మన అగ్రికల్చర్ కమిషనర్ రఘునందన్ రావు గారు, అందరం ఒక వీడియో కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేస్తూ ఈ సమస్య ఈ స్పూరియస్ సీడ్స్ మీద, తర్వాత ఈ ఇల్లీగల్ ఏ విత్తనాలకి పర్మిషన్ లేవు అలాంటి సీడ్స్ ఎవరు అమ్ముతున్నారు, అక్రమ రవాణా చేస్తున్నారు, వారి మీద చట్టపరంగా గట్టిగా చర్యలు తీసుకోవాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఫాలోఅప్ చేస్తూ మా ఎస్ఓటి ఎల్బీ నగర్ సిబ్బంది, మన వ్యవసాయ శాఖ, మన డిపార్ట్మెంట్ టీమ్ అండ్ వనస్థలిపురం పోలీసులు ఈ ఒక ఇంటర్స్టేట్ ర్యాకెట్ని బస్ట్ చేయడం జరిగింది. ఈ ర్యాకెట్కి ప్రధాన నిందితులు మన్యం లక్ష్మీనారాయణ అని. ఈయన ఇక్కడ మన్సూరాబాద్లో హయాత్ నగర్లో ఇల్లు ఉంది. ఈయన సొంత ఊరు జోగులాంబ గద్వాల్ జిల్లా. ఈయనతో పాటు నంబూరు శ్రీనివాసరావు అని, ఈయన ఆంధ్రాలో అమరావతి మండలం, అక్కడ ఆయన ఉంటున్నాడు. ఈ ఇద్దరిని అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి 1500 కిలోగ్రామ్ హర్బిసైడ్ రోడ్లెంట్ కాటన్, దానికి BT3 కాటన్ కూడా బయట అంటున్నారు. ఈ 1500 కిలోగ్రామ్ ఈ కాటన్ సీడ్స్ని, తర్వాత ఒక హోండా సిటీ కార్, మొబైల్ ఫోన్స్ 2 సీజ్ చేయడం జరిగింది. దానికి విలువ మార్కెట్లో 30 లక్షల దాకా ఉండొచ్చు. ఈ 1500 క్వింటల్ విత్తనాలతో దాదాపు 3750 ఏకర్ పంట. శిక్షణ తరగతులను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ జిల్లా నకరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. వేముల సహాయ సహకారంతో సోమవారం ఉద్దీపన ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్ ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించారు. వీటీ న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఉద్దీపన ఎడ్యుకేషన్ ఫౌండేషన్గా బాసటగా నిలుస్తుందన్నారు. నేటి పోటీ ప్రపంచంలోనూ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలనే గొప్ప సంకల్పంతో ఉచిత శిక్షణ ఇస్తున్న ఫౌండేషన్ చైర్మన్ వేముల వీరేశం స్ఫూర్తిదాయకమని ఆయనను అభినందించారు. నకరేకల్ పట్టణంలోని గీతా మందిరం ఫంక్షన్ హాల్లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో గంపా నాగేశ్వరరావు, తెలంగాణ బీసీ కార్పొరేషన్ చైర్మన్ పూజార్ల శాంబయ్య, వేముల సైదులు, కౌన్సిలర్లు, ఉపాధ్యాయ సంఘాలు నాయకులు పాల్గొన్నారు. చైర్మన్ వేముల వీరేశం గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు మరియు డాక్టర్లు, అలాగే ఉద్యమంలో భీష్మ పితామహులో ఉన్నటువంటి మా శంభానం, ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి పెద్దలు ఇంపాక్ట్ చైర్మన్ గంపా నాగేశ్వరరావు గారు. ఆయన పేరు తెలియని జనరల్గా చదువుకునే పిల్లలకైతే చాలా మంది, అంటే పెద్దవాళ్ళకు, మా వయసు వాళ్ళకి, 50 ఏళ్ళ వయసు వాళ్ళకు తెలుసో తెలియదో కానీ
ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మాత్రం చాలామంది పిల్లలకు తన పేరు ప్రఖ్యాతులు తన గురించి చాలా సందర్భాల్లో మనం ప్రసార మాధ్యమాల్లో వింటుంటాం. 2 days బ్యాక్ వీరేశమన్న ఫోన్ చేసి ఇట్లా ప్రోగ్రామ్ చేయాలనుకుంటాం ఉద్దీపన ఫౌండేషన్ నుండి నగరకల్లో పిల్లలకు కోచింగ్ సెంటర్ చేయాలని అనుకుంటాం. ఒక 90 రోజుల క్లాసులు. మరి దాంట్లో భాగంగా ఒక మంచి మోటివేటర్ని, ఒక స్పీకర్ని, పిల్లలకు బాగా పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చెప్పేటువంటి ఎవరైనా ఒకరిద్దరు గొప్ప వ్యక్తులు. ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 80,000 పైచిలకు వేసినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లో భాగంగా నగరకల్ నియోజకవర్గం నుంచి ఉద్యోగ అవకాశాల కోసం అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆర్థిక స్తోమత లేక హైదరాబాద్ లాంటి చోట్లకు వెళ్ళి కోచింగ్ తీసుకొని ప్రిపరేషన్ కావటంలో ఆర్థిక వెసులుబాటు లేనటువంటి విద్యార్థులందరూ కూడా ఈ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోనే కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేసి అనుభవజ్ఞులైనటువంటి హైదరాబాదు ఫ్యాకల్టీతోని కోచింగ్ ఇప్పించి వారందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో నగరకల్ గీతా మందిరంలో 3 నెలల పాటు అంటే 90 రోజుల పాటు ఇక్కడ కోచింగ్ను మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని గ్రామాల విద్యార్థులందరూ కూడా ఈ కోచింగ్ సెంటర్కు హాజరై గట్టిగా చేసేదెవరో చేయబోయేదెవరో అయ్యా నువ్వు కూడా మాట్లాడదు కరెక్ట్ కూడా 2 తిన్నావే 2 తిన్నాడు మాట్లాడతాడు. ఓకే అయ్యేదెవరు మాట్లాడరు భయ్. అయ్యేదెవరు, చేసేదెవరు, చేయబోయేదెవరు, అనుకుందెవరు, సాధించేదెవరు, దాన్ని చంపేదెవరు మీదే కదా, దాన్ని చంపేది కూడా మీరే. అలా కావద్దండి ఏం కదా ఇప్పుడు అనుకున్నాను నేను చెప్పాను మంచి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామ సభ రసవసగా మారింది. గ్రామ పంచాయతీ బిల్లులు కాజేశారంటూ గ్రామ సర్పంచ్పై ఆర్టీఐకి ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు సర్పంచ్ని మీరు చేసిన పని ఏముంది, పంచాయతీ నిధులు ఇంకా ఎన్ని నిల్వ ఉన్నాయని ప్రశ్నించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న సభలో వివరణ ఇచ్చారు. వైకుంఠధామం తెచ్చినావు కదా అంటే వైకుంఠధామానికి ఎవరో ఒక వ్యక్తి అడ్డుపడ్డప్పుడు మాత్రమే తీసుకున్నా, లేదా నాకు అవసరం ఏమో నేను తీసుకుంటాను. అడుగుతున్నాం కదండి మీరు చెప్తారా, నేను చెప్పేది నేను తెచ్చిందా మీరు గ్రామానికి అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. కలిసిపోయాం, పనులు చేశాం, సహకరించాం. ఇంకా అప్పుడు పోయి 5 సంవత్సరాలు హైదరాబాదులో హాస్టల్ మెయింటెనెన్స్ అని పోయి అక్కడ ఏం జరిగిందో ఏందో మళ్ళీ గ్రామానికి వచ్చి గ్రామంలో ఏదో ఎలగబెడదాం అని చెప్పేసి నన్ను ఏదో బురద తల్లితే ఆయన అమ్మటేందో పనికిరాని వాళ్ళందరూ ఏదో పోతారని చెప్పేసి ఆయన ఆలోచన కావచ్చు. 35-40 సంవత్సరాల రాజకీయ చరిత్ర నాది. 40 సంవత్సరాలలో నేను 94లో సర్పంచ్గా పోటీ చేశా. 94లో సర్పంచ్గా పోటీ చేసినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే పార్టీ బలంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ ఇద్దరు ఏకమయ్యారు నా మీద. ఏకమైతే నేను 34 ఓట్లతోటే ఓడిపోయా. నా వయసు కూడా 23-24 సంవత్సరాలే. అయినా నేను ఎదుర్కొని ధీటుగా ఆ ఓడిపోయినా కూడా ఊరిని వదిలిపెట్టకుండా ఊళ్ళో సమస్యల మీద పోరాడుకుంటూ వస్తూ ఉన్నా. ఇక 94లో నుంచి 5 సంవత్సరాలు మాత్రమే నా మీద గెలిచిన ఆయన గారు రాజకీయాల్లో చేశాడు, సర్పంచ్గా చేశాడు. అప్పటి నుంచి నేను పెట్టిన వ్యక్తి గెలిచిండు. ప్రతిసారి నేను పెట్టిన వ్యక్తిని గెలిపించుకుంటూ వచ్చా. నాకు ఈసారి అవకాశం వచ్చింది, పోయినసారి ఉప సర్పంచ్ అవకాశం వచ్చింది, ఈసారి సర్పంచ్ అవకాశం వచ్చింది. అయినా జనం నా ఎమ్మటే ఉన్నారు, మీ ఎమ్మట ఎక్కడా లేరు. మీరు 3 పార్టీలు కలిసి మొన్న పోటీ చేశారు, అయినా కూడా మిమ్మల్ని ఆదరించారా? ఆదరించలేదు. మీ 3 పార్టీలను కూడా తిరస్కరించారు, నన్నే ఆదరించారు. అది మీకు తెలుసు.
ఏదో అరాచకం చేద్దాం, ఊళ్ళో ఏదో చేద్దాం, అరాచకాలు సృష్టించి నన్ను ఏదో ఇబ్బంది పెడదామని చూస్తా ఉన్నారు. అది ఎప్పుడు మా గ్రామ ప్రజలు దాన్ని ఎప్పుడు కూడా చూస్తూ ఊరుకోరు. గ్రామ ప్రజలంతా నా వైపు ఉన్నారు, నా వైపు ఉండి నాకు సహకరిస్తూ లక్ష్యాల సాధన దిశగా ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషనర్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. అందుకు ఏడుకొండల వెంకన్న స్వామి కృప ఉండాలని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం తిరుమల చేరుకున్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే బస చేశారు. సోమవారం ప్రాతకాల దర్శనం చేసుకున్నారు. చైర్మన్ హోదాలో ఆయన తొలిసారి దర్శనం చేసుకున్నారు. బ్రేక్ దర్శనంలో స్వామివారిని చాలా దగ్గరగా దర్శించుకోవడం మధురానుభూతిని ఇచ్చిందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా వేలాది కోట్లు వెచ్చింది సంక్షేమ ప్రదాతగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉంచాలని శ్రీవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. స్థానిక కార్పొరేటర్కి తెలియకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వ నిధులతో రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్నారని బీజేపీ నాయకులు ధర్నా చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్యాలయం వద్ద వారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. సరుకుల పంపిణీ విషయమై మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ పారిజాత నరసింహారెడ్డి సమాధానం చెప్పాలన్నారు. పంపిణీ విషయమై కమిషనర్ మేయర్కు వినతి పత్రం ఇచ్చి వివరణ కోరినా పొంతనలేని సమాధానం చెప్పారని తెలిపారు. కార్యక్రమంలో బడంగ్పేట్ బీజేపీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి, కార్పొరేటర్ నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు. చెప్పాలా సార్ చెప్పడమేమో మేము అన్ని పార్టీల సమానం చూస్తున్నాము, అన్ని ప్రాంతాల ప్రజలు మేము అభివృద్ధి సమానం అభివృద్ధి చేస్తున్నామని చెప్తారు. చేయడం ఈ విధంగా చేయడం ఏమో సమస్యలు ఉంటాయేమో కార్పొరేటర్ తిరిగి తెలుసుకోమంటారు, తిరిగి తెలుసుకోవాలి. మీరు రాసిస్తారేమో మాకు తెలియకుండా కాలువలు లాగా కాలువలు రాసేస్తారు పనులు. మేము చెప్పిన పనులే పక్క పెడతాం. మేము అదే పని ఏమంటే మేము చేయించుకొచ్చినాం అలా మనం నమ్మేస్తున్నాం. మేము తెల్లారు లేచి కరెంటు అయినా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదరు 9వ డివిజన్లో మాకు ఎవరైతే స్థానిక కార్పొరేటర్ ఉన్నామో మాకు తెలియకుండా గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి రంజాన్ సరుకుల తోఫాను పంపిణీ చేయడం, టీఆర్ఎస్ నాయకులు పంపిణీ చేయడం జరిగింది. దీనికోసం మేము కమిషనర్ గారిని అడిగితే వారికి ఏ సంబంధం లేదని చెప్తున్నారు. అలాగే మేయర్ని కూడా సంప్రదిస్తే వారికి తెలియకుండా అనధికారికంగా వచ్చిందని తెలియజేస్తున్నారు. దీనికి ఎమ్మెల్యే గారు వారు గవర్నమెంట్ ఒక ఎమ్మెల్యే కార్పొరేషన్కి వచ్చే విధంగా స్థానికంగా ఉండేటువంటి ప్రభుత్వ అధికారి కమిషనర్ గారు ఆ కానుకలేందో నాకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, ఎన్ని వచ్చినాయో తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. గౌరవ మేయర్ గారిని సంప్రదిస్తే ఇది అధికారికంగా మాకు రాలేదు, గవర్నమెంట్ సొమ్మును టీఆర్ఎస్ వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ కార్యకర్తలతోటి పంచిరంటని చెప్పి వాళ్ళ యొక్క వివరణ ఇచ్చారు. మేము ఒక్కటే సూటిగా అడుగుతున్నాం. మేము ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో, ప్రజల ఆమోదంతో గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ్యతతోటి అభివృద్ధి అన్నిట్లలో భాగస్వాములు అయినప్పుడు ఈ కానుకలు పంచే విషయంలో నిర్లక్ష్య ధోరణి ఎందుకు వహిస్తున్నారు? దీనికి ఎవరి కారణం? మేము ఈ విషయము ఇంతటితో ఊరుకునేది లేదు. మేము సంబంధిత జిల్లా కలెక్టర్ గారికి దీని మీద పూర్తిగా నివేదిక తెప్పించుకొని జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాము. మా యొక్క కార్పొరేటర్ల హక్కులను హరించినటువంటి కమిషనర్ గారి మీద చర్య తీసుకోమని మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గిట్టుబాటు ధర కోసం రైతుల మెరుపు ధర్నా. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా నిలిచిన ట్రాఫిక్. అంతర్రాష్ట్ర నకిలీ విత్తనాల ముఠా అరెస్ట్. వివరించిన రాచకొండ సిపి మహేష్ భగవత్. తరగతులను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి. నకరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ. బాలాజీ దర్శనం ఆత్మసంతృప్తినిచ్చింది. వెంకన్న సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్. కైవి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజ హితం.